బీసీలకు చెందిన ప్రత్యేక పార్టీ ఏర్పాటుతోనే జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం వస్తుందని పలువురు బీసీ నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రక్షణ సమితి సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశాన్ని నిర్వహించారు. సేవా సంస్థ వ్యవస్థాపకులు మధుగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నర్సింగ్రావు, గణపతి, రాములు, శివకృష్ణ తదితరులు హాజరై మాట్లాడారు. అగ్రవర్గాల చేతుల్లో ఉన్న పార్టీలు బీసీలకు న్యాయం చేస్తాయని భావించడం సరికాదన్నారు. ఎంత ఎదిగినా బీసీ నాయకులు ప్రస్తుతం ఉన్న పార్టీలలోనే టికెట్లు ఆశిస్తూ ఆశాభంగానికి గురవుతున్నారని అన్నారు. 75 ఏళ్లుగా పాలితులుగా కొనసాగుతున్న బీసీలు ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసుకుని పోటీ చేస్తేనే సమాజంలో అత్యధికంగా ఉన్న ప్రజానికానికి పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ ప్రతినిధులు శ్రీ లక్ష్మణ్, శివకృష్ణ, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు ఎదిరించి ఆయన చేసి దాదాపు 67% ఆయన పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది తమిళనాడులో. మరి ఇక్కడ ఇప్పటికి కూడా మనకు ఏ కోర్టుకు వెళ్ళినా కూడా 50% అని చెప్తారు. మరి తమిళనాడులో ఏ విధంగా చేస్తున్నారు? 60% సాధించడం జరిగింది. ఇప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడ దాదాపు మనకు అక్కడ బీసీలు ముఖ్యమంత్రి అవుతున్నారు. కానీ మన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంతవరకు బీసీలు ముఖ్యమంత్రులు లేరు. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? దేశంలో ఈ విధంగా జరుగుతున్నప్పుడు కూడా ప్రజల లోపల మరి అంబేద్కర్ గారు రాజ్యాంగం లోపల ఓటు హక్కు ఎందుకు ఇచ్చినాడు? అప్పటి కూడా చాలామంది ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి, 10th క్లాస్ వరకు ఉండాలి, డిగ్రీ వాళ్ళకు ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు ఉండాలి, మరి ట్యాక్స్లు కట్టే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ఒత్తిడి చేయడం జరిగింది. కానీ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, అయ్యా బాబు, ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు పౌరులకు ఓటు హక్కు తప్పకుండా ఇవ్వాలి, వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది, అందరికి హక్కు అని చెప్పేసి ఆనాడు వాళ్ళ పార్లమెంట్ లోపల బిఆర్ అంబేద్కర్ ఆయన పుణ్యాన ఈరోజు అందరం కూడా ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ ఓటు హక్కు లేకపోతే ఇంకా కూడా దయనీయ స్థితిలో ఉండేవాళ్ళం. ఈ విధంగా మనకు రాజ్యాంగంలో ఏర్పడిన తర్వాత మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి కూడా మరి దాదాపు మనకు 55% ఉంటుంది. మాకు ఎప్పటి వరకు ఈ వివక్ష ఉంటుంది? దాదాపు 52%, 55% ఉన్నారు. మరి వాళ్ళ అసెంబ్లీలో ఎన్ని సీట్లు రావాలి? దాదాపు 69, 70 సీట్లు రావాలి. మరి ఇప్పుడు మన కేసీఆర్ ఆ వీడియోలో కొందరు కులాల వాళ్ళు బెగ్గింగ్ చేస్తున్నారు, మా ఆసీటీ ఇవ్వండి, మా ఆయుసిటీ ఇవ్వండి, అతని ఇదని. ఆ కులాల వాళ్ళు చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే బీజేపీతో నడుతున్నారు, తర్వాత కాంగ్రెస్తో నడుతున్నారు, ఇంకో వాళ్ళతో ఏదో ఆడుతున్నారు. ఈ బెగ్గింగ్ అనేది సిస్టమ్ అనేది పోకుండా నేను మధుగౌడతో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. సేవా సంస్థలో మేము పనిచేసాం, బాగా అన్ని విధాలు పనిచేసి దీన్ని రాజకీయ పార్టీగా మార్చాలని కోరుతున్నాను. దయచేసి ఇది ఒక ఆపర్చునిటీ స్టాండ్ ద థింగ్స్ అండ్ గో బిఫోర్ పబ్లిక్ and motivate the BC education. Please noted. Requested to all corporate everything and telling to my this one Mr. Madhugaud is responsible for developing things for BC Rajya Department, political party involvement చేయాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. ప్లీజ్.
ఈ ఆశించడమే నాకు నచ్చదు. అందుకే ఇలా బీసీలందరూ ఏకమై ఒక పార్టీ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన. బీసీల కంటూ ఒక పార్టీ ఉంది అంటే ఇప్పుడున్న 3 పార్టీలు కూడా మనం చెప్పకపోయినా ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్టీలే. మరి బీసీ బీసీ నాయకత్వానికి సంబంధించినటువంటి పార్టీ ఉంటేనే కదా మన రాజ్యాంగాల చూసే అవకాశం ఉంది. అందుకని నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ ఉద్యమమైనా అన్యాయం జరిగినప్పుడే ప్రశ్నించే తత్వం వస్తుంది. కాబట్టి ఇప్పుడు బీసీలందరూ ప్రశ్నిస్తున్నారు, అవసరమైతే ఉద్యమం చేపడతామనుకుంటున్నారు. కసి పెరిగింది. ఈ కసి పెంచింది కూడా ఈ అగ్రకుల నాయకత్వం ఉన్న పార్టీలే. ఎప్పుడు చూడండి ఏ పార్టీ అయినా సరే మీరు చేపలు పట్టుకోండి, లేదంటే కళ్ళు తీసుకోండి, లేదంటే ఇంకో వృత్తి చేసుకోండి అంటున్నా తప్ప అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో నాయకత్వం వహించండి ఎవరు చెప్పరు కూడా. ఈ 3 పార్టీలకు కూడా అంత సీన్ లేదు, అంత దమ్ము ధైర్యం లేదు. నేను ఇప్పుడు ఈ సభా వేదిక మీద చెప్తున్నాను, అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. మీలో ఈ 3 పార్టీలు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఎన్నికల్లో మా పార్టీ తరఫున ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తాము అనే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నిస్తున్నాను. లేదు. ఎన్ని జన్మలెత్తినా ఇప్పుడున్న పార్టీలు బీసీని ముఖ్యమంత్రిగా చేయరు. ఇది మనకు గత 60 సంవత్సరాల నుంచి మనం అన్వేషిస్తూనే ఉన్నాం. కాబట్టి అవసరమైతే ఉద్యమం చేపట్టాల్సిన ఆగత్యం ఉంది, అవసరం ఉంది. లేదంటే మనం అందరం కలిసి ఒక పార్టీ పెట్టుకొని అది ఏ పేరుగా కానివ్వండి, ఆ పార్టీలో దాదాపుగా వీలైనంత ఎక్కువ మందికి బీసీలకి టోటల్గా బీసీలకి ఇచ్చినా పర్వాలేదు, ఒక మాట చెప్పాలి. అయితే బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.